నాశాలు కామ్రేడ్ యాదగిరి నాశాలు జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు ఎత్తుకున్నాం ఎర్ర జెండా ఎత్తుకున్నాం ఎర్ర జెండా ఎత్తుకున్నాం ఎర్ర జెండా అమర వీరుల ఆశయాలను విప్లవం జోహార్ యాదగిరన్నకు కామ్రేడ్ యాదగిరన్న అమర్ హై కామ్రేడ్ యాదగిరన్న యాదగిరి నాశాలు కామ్రేడ్ యాదగిరి నాశాలు జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు జోహార్ కామ్రేడ్ యాదగిరన్నకు ఎత్తుకున్నాం ఎర్ర జెండా ఎత్తుకున్నాం ఎర్ర జెండా అమర వీరుల ఆశయాలను విప్లవం జోహార్ యాదగిరన్నకు మండలం బోరియం గ్రామంలో పోస్టర్ ఆవిష్కరణ జరుగుతుంది. యాదగిరన్న మొన్న అతను మొత్తం పార్టీకి అంకితం చేసిండు, ప్రజల కోసం చేసిండు. 55 సంవత్సరాలు పార్టీలో పనిచేసిండు. ముందు గవర్నమెంట్ ఉద్యోగం సుఖం ఉండే, ఆ ఉద్యోగం సుఖం వదులుకొని ప్రజల కోసమే మొత్తం నిరంతరం సుఖాల కుటుంబంతో సహా వాళ్ళందరూ సుఖ. తనకు వ్యవసాయం లేదు, ఇల్లు లేదు, ప్రజల కోసమే మొత్తం రైతు కూలి సంఘాల కోసం, రైతుల కోసం, కూలీల కోసం, బీడీ కార్మికుల కోసం అన్ని గిట్టుబాటు ధరలు కావాలా, పంటల రేట్లు కొనాలని కేంద్రం మీద రాష్ట్రం మీద ఒత్తిడి చేసుకొచ్చి ప్రజల సేవ చేసుడికే మొత్తం అంకితం అయిపోయింది. కాబట్టి రేపు సంతాప సభ 17వ తారీఖు నాడు నిజామాబాద్లో కలెక్టర్ గార్డెన్లో ఉంది. కాబట్టి అందరు వచ్చి విజయవంతం చేయాలని ప్రజలకు, అన్ని సంఘాలకు, రైతులకు, కూలీలకు అందరికీ కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. బోర్గం గ్రామం రేంజల్ మండలంలో కామ్రేడ్ యాదగిరన్న 1వ తారీఖు నాడు తన మరణించడం జరిగింది. అనడం కారణంగా తన గత 60 సంవత్సరాలుగా పార్టీ కోసమే పనిచేసి నిరంతరం గవర్నమెంట్ జాబ్ ఉన్న ఫారెస్టు ఆఫీసర్గా పనిచేస్తూ తన కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేసి తన కుటుంబాన్ని దారదత్తంగా పార్టీ కోసం అంకితం చేసి నిజాం సాగర్ నీళ్ళ కోసం కానీ, సింగూరు ఆయకట్టు మీద కానీ, రైతుల కోసం, పసుపు బోర్డు కోసం కానీ ప్రత్యేకంగా నిరంతరం కష్టజీవుల కోసమే తుది వరకు అన్ని కార్మిక సంఘాల కోసం, రైతుల కోసం, రైతు కూలీల కోసం, ఇల్లు లేని పేద ప్రజల కోసం ఇల్లు కావాలని చెప్పేసి, భూమి లేని పేద ప్రజల కోసం భూములు కావాలని నిరంతరం తుది వరకు తన కష్టజీవుల కోసమే ప్రాణాలు అర్పించినటువంటి యాదగిరన్నకు విప్లవ జోహారు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.